కిడ్నీలో స్టోన్స్ అనేది ఎక్కువ చూస్తూనే ఉంటాం. అసలు ఏంటి సార్ కిడ్నీలో స్టోన్ అంటే ఏంటి, నిజంగా స్టోనా? మనము సింపుల్ చిన్నప్పుడు నేర్చుకున్న సైన్స్, నీటిలో షుగర్ వేసాము లేదంటే సాల్ట్ వేసాము, అది కరిగిపోతూ వస్తుంది. కొంత లిమిట్ తర్వాత ఆ నీటిలో ఎక్కువ వేస్తే అది కింద సెటిల్ అవుతుంది. కరగని షుగర్ అంటే మన సరిపడా నీరు లేనప్పుడు ఆ వేసిన లవణం, సాల్ట్ ఆర్ షుగర్ ఆర్ వాట్ ఎవర్ ఐటమ్, మనకు అది శాచురేషన్ లిమిట్ దాటినప్పుడు అది మనకు కరగకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనము వాటర్ సరిగ్గా తీసుకోనప్పుడు బాడీలో తయారయ్యే యూరిన్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ ఉండే వాల్యూమ్లో మనం న్యాచురల్గా ఎక్స్క్రీట్ చేయవలసిన మనకి తెలిసిన సోడియం, క్లోరైడ్, కాల్షియం, ఆక్సలేట్, ఇట్లా రకరకాల లవణాలు, యూరిక్ యాసిడ్, సో ఇవన్నీ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతాయి. సో వాటి యొక్క డిజాల్వింగ్ కెపాసిటీ మనకి యూరిన్లో ఉండదు. అవి సూపర్ శాచురేషన్ అంటాం దాన్ని. మనం ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు అది నీటిలో కరగకుండా సాలిడ్గానే ఉండి చిన్న ప్లాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ప్లాక్ మీద మనం ఇంకా వాటర్ తాగకపోవడము, డీహైడ్రేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఈ విధంగా కంటిన్యూ చేస్తే ఆ ప్లాకే చిన్న చిన్నగా పెద్దదైపోయి కొన్నిసార్లు 6-7 సెంటీమీటర్స్ అంత సైజ్ స్టోన్ కూడా ఫామ్ అవుతుంది. సో యాక్చువల్గా మనం స్టోన్ చూస్తే మనకు కనిపించే రాళ్ళులానే ఉంటాయి. సో వాటికి కొన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయడం కూడా మనం నేకెడ్ అయితే డిఫరెన్షియేట్ చేయకుండా కూడా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే సార్, అంటే ఇది పర్టికులర్ ఒక ఏజ్ గ్రూప్కి, అంటే ఒక ఏజ్లో వస్తుంది అని చెప్తారా? ఎన్ని ఏజ్లో మనం ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు యూజువల్గా మనము మెజారిటీ కిడ్నీ స్టోన్స్ వచ్చేది డీహైడ్రేషన్, వాటర్ తక్కువ తీసుకోవడం, ఇది అందరికీ తెలిసిన సత్యం. సో ఎక్కువగా డీహైడ్రేషన్కి ఎక్స్పోజ్ అయ్యేవారు జెంట్స్, బయట పనిచేసే వాళ్ళు, ఎక్స్పోజర్ అట్మాస్ఫియర్కి, లైక్ అవుట్డోర్ ఎన్వైరన్మెంట్స్లో హీట్కి కానీ డీహైడ్రేషన్ కానీ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, యంగర్ జెంట్స్ అంటే 20 నుంచి 40-50 ఏజ్ గ్రూప్లో ఉండే జెంట్స్కి కొద్దిగా మోర్ కామన్గా వస్తుంది. అలాగని వేరే వాళ్ళకి రాదని కాదు. కొన్నిసార్లు మనకి జన్యుతత్వ లోపాల వల్ల, అంటే కంజెనిటల్లీ మన జీన్స్ నుంచి, మన ఫ్యామిలీలో ఒకళ్ళ కిడ్నీ స్టోన్స్ ఉంటే బహుశా వాళ్ళ వల్ల వాళ్ళ ప్రోజని, వాళ్ళ పిల్లలకి, మనవరాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఆ జీన్ ట్రాన్స్మిట్ అయితే వారికి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అలానే ఇద్దరు కిడ్నీ స్టోన్స్ ఉండే ఫ్యామిలీస్ వాళ్ళు కనుక కొన్నిసార్లు మ్యారేజ్ చేసుకుంటే ఆ 2 జీన్స్ యాడ్ అయితే కనుక చిన్న పిల్లల్లో కూడా మనం ఈ జెనెటిక్ టెండెన్సీ ద్వారా కూడా వస్తుంది సార్ కిడ్నీ స్టోన్స్. ఓకే, ఎందుకంటే టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు వాటర్ తాగకుండా డీహైడ్రేషన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వారిలో కొంతమందికే కిడ్నీ స్టోన్ వస్తుంది. అంటే ఎన్నో కారణాలు, ఒక్కొక్క స్టోన్కి ఒక రకరకమైన లోపాలు, ఏ లోపం వల్ల మనకి కాల్షియం కానీ ఆక్సలేట్ కానీ బాడీలో అబ్జర్వ్ కావట్లేదా, దాన్ని బట్టి టెండెన్సీ ఉంటుంది. సో అలాంటప్పుడు చిన్న వయసులో కూడా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.